బ్యాంకులు ఎప్పుడూ సామాన్యుల దగ్గర నుంచి పెనాల్టీల మీద పెనాల్టీలు వసూలు చేస్తుంటాయి. కానీ బ్యాంకులు చేసే తప్పులకు కూడా కస్టమర్లు పెనాల్టీల రూపంలో డబ్బుల్ని వసూలు చేయొచ్చా? ఎలా అంటారా? ఉదాహరణకు, ఒక వ్యక్తి తన క్రెడిట్ కార్డును మూసేయమని బ్యాంకుకు రిక్వెస్ట్ పెట్టుకుంటే 7 రోజుల్లో క్లోజ్ చేయాలి. లేదంటే ఎన్ని రోజులు ఆలస్యం చేస్తే అన్ని రోజులకు రోజుకు 500 రూపాయల చొప్పున కస్టమర్కు పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది. వీటితో పాటు క్రెడిట్ కార్డు విషయంలో ఆర్బీఐ విధించిన మరికొన్ని నియమ నిబంధనల్ని ఇప్పుడు చూద్దాం. బ్యాంకులు సకాలంలో స్పందించకపోతే ఆర్బీఐ కంప్లైంట్ విభాగంలో ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. కార్డ్ హోల్డర్ కూడా బకాయిలన్నిటినీ చెల్లించాలి. క్రెడిట్ కార్డును క్లోజ్ చేస్తున్నట్లు కార్డ్ హోల్డర్కు ఈమెయిల్, ఎస్ఎంఎస్ ద్వారా సమాచారం ఇవ్వాలి. క్రెడిట్ కార్డ్ క్లోజింగ్ రిక్వెస్ట్ను బ్రాంచ్, మొబైల్, ఆన్లైన్, కాల్ సెంటర్, ఏటీఎం ఇలా అన్ని విభాగాలకు తక్షణమే తెలపాలి. క్రెడిట్ కార్డును క్లోజ్ చేయాలనే అభ్యర్థనను పోస్ట్ లేదా ఇతర మార్గాల ద్వారా పంపాలని, ఎట్టి పరిస్థితుల్లో కస్టమర్లను ఇబ్బంది పెట్టకూడదు. ఇలా చేయటం వల్ల క్రెడిట్ కార్డును క్లోజ్ చేసేందుకు మరింత సమయం పట్టే అవకాశం ఉంది. ఏడాది అంతకంటే ఎక్కువ రోజుల పాటు క్రెడిట్ కార్డును వినియోగించుకొని ఉంటే సంబంధిత కార్డ్ క్లోజింగ్ సమాచారాన్ని యూజర్కు అందించి అప్పుడు క్లోజ్ చేయొచ్చు. 30 రోజుల వ్యవధిలోగా కార్డ్ హోల్డర్ నుండి ఎటువంటి ప్రత్యుత్తరం రాకపోతే బ్యాంకులు క్రెడిట్ కార్డును క్లోజ్ చేయొచ్చు. కార్డ్ జారీ చేసేవారు 30 రోజుల వ్యవధిలో క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీతో కార్డ్ మూసివేతను అప్డేట్ చేయాలి. క్రెడిట్ కార్డ్ అకౌంట్ క్లోజ్ చేసిన తర్వాత క్రెడిట్ కార్డ్ ఖాతాలో ఏదైనా క్రెడిట్ బ్యాలెన్స్ అందుబాటులో ఉంటే అది కార్డ్ హోల్డర్ బ్యాంక్ ఖాతాకు బదిలీ చేయాల్సి ఉంటుందని ఆర్బీఐ చెబుతోంది.